హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర మటన్ కర్రీ. గోంగూర మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. హోటల్ స్టైల్ హోమ్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫుల్ వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది అండ్ సింపుల్గా కూడా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వేరే వాళ్ళకి ఎంతో ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది, వంట రాని వాళ్ళకు కూడా. ఇక్కడ నేనైతే మటన్ ఇలా కట్ చేసుకొని కడుక్కొని ఉంచేసుకున్నాను. అలాగే గోంగూర కూడా ఉంచేసుకున్నాను, కడుక్కొని ఉంచేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోండి. అలాగే పసుపు, ఆయిల్, సాల్ట్ అనేది తీసేసుకొని ఉంచుకోండి. ఒక ప్యాన్ అయితే తీసేసుకుందాం. ఒక ప్యాన్ అయితే తీసేసుకున్నాను. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, నాకు సరిపడంత అయితే నేనైతే తీసుకుంటున్నాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇది ఉడికించుకోవడం ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే గోంగూర వేసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్ మనం కర్రీ లాగా చేసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఆనియన్స్ అయితే వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోండి. చూడండి, ఇలా వేసుకొని డోరగా కలవనివ్వండి. అలాగే కొంచెం స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. పసుపు అయితే ఇప్పుడే వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా ఇప్పుడే వేసుకుందాం, ఎందుకంటే కర్రీ అనేది డైరెక్ట్ చేసేస్తున్నాం, అందులోనే గోంగూర అనేది వేసేసుకుంటున్నాం కాబట్టి. ఇలా అయితే కలుపుకోండి. ఫ్రై అయితే ఫస్ట్ అయితే ఉడకనివ్వాలి. నేను గోంగూర వేసుకుంటున్నాను కాబట్టి డైరెక్ట్ కర్రీ లెక్క అయితే చేసేసుకుంటున్నాను. అలాగే మటన్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మటన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మటన్ యాడ్ చేసుకోండి. కొంచెం ఉప్పు అయితే యాడ్ చేయండి. పైనుంచి కొంచెం ఉప్పు వేసుకొని ఇలా అయితే కలుపుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని మూత అయితే పెట్టేసుకోండి. వాటర్ అనేవి ఉడతాయి. చూడండి, ఇక్కడ నేనైతే ఇలా పెట్టేసుకొని తీసేయాను. ఇప్పుడు ఆ వాటర్ అనేవి ఉడుతున్నాయి. వాటర్ అనేవి మొత్తం గుంజాకనే గోంగూర అనేది వేసేసుకుందాం. ఇప్పుడే వద్దు. చూడండి, ఇక్కడ నాకు వాటర్ అనేవి కొంచెం కొంచెం గుంజుతున్నాయి. ఈ టిప్స్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎంత అంటే ఎంత ఈజీగా ఉంటుందో కర్రీ అనేది. చూడండి, వాటర్ అన్నీ గుంజాయి. మళ్ళీ మూత అయితే పెట్టేసుకున్నాను. ఇగో పెట్టేసుకొని తీసాను. నాకైతే ఇలా అయితే వచ్చింది. వాటర్ అనేవి పూర్తిగా సపరేట్ అయితే అయ్యాయి. ఇప్పుడు గోంగూర అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, గోంగూర వేసేసుకున్నాను. పైనుంచి గోంగూర వేసేసుకొని ఇలా అయితే ఉంచాను. గోంగూర అనేది అరిగింది, కలుపుకుంటున్నాను. ఇలా అయితే కలుపుకోండి. గోంగూర పూర్తిగా అరిగాక కొంచెం కారం అయితే యాడ్ చేసేసుకుందాం. నేను చెప్పిన టిప్స్తో అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది కర్రీ అనేది. చూడండి, నేను ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. రుచికి సరిపడంత అయితే వేసేసుకోండి. నేనైతే అలాగే వేసుకుంటున్నాను. కొంచెం కారం ఎక్కువైనా ఏం కాదు, ఎందుకంటే గోంగూర పులుపుగా ఉంటుంది కాబట్టి, పుల్లగా ఉంటుంది. చూడండి, కారం యాడ్ చేసుకున్నాను.
అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటే చేసుకోండి. చూడండి, నేనైతే యాడ్ చేసుకోలేదు వాటరు. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం. కారం వేసిన ఒక 5 మినిట్స్ తర్వాతకి అయితే కొత్తిమీర పుదీనా అనేది యాడ్ చేసుకోండి. 2 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తాం అనగానే కొంచెం మసాలా అయితే యాడ్ చేసుకోండి. ధనియా మసాలా, గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోండి. కర్రీ అనేది ఎంతో టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి, వేరే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్కి ఎవరికి అయితే కర్రీ వండడం రాదో వాళ్ళకి షేర్ అయితే చేయండి. కామెంట్స్లో ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడు నేనైతే మసాలా అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఎంత టేస్టీగా అయితే ఉందో చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరెన్నో వీడియోస్ కోసం.